హాయ్ అండి. ఈరోజు మనం గులాబ్ జామ్ చేద్దాం. ఎంతో టేస్టీ అండ్ స్పాంజీ స్వీట్నెస్ గల ఈ గులాబ్ జామ్ని నేను చెప్పే స్టైల్లో కనుక చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. నో బ్రేక్స్ ఉండవు. మధ్య మధ్యలో పిండిలాగా ఉండేది ఉండదు. పాకం ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే కనుక 100% రిజల్ట్ వస్తుంది. గులాబ్ జామ్ చేయటం కూడా మాకు రాదా అక్క అని మీరు అంటారు. కానీ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమందికేమో చేసినప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే కొంచెం మధ్యలో పిండి పిండిగా ఉండి జ్యూస్ అనేది లోపలికి వెళ్ళకోకుండా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను చెప్పే కనుక ఈ టిప్స్ ఫాలో అవుతే కనుక మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ ఈ వీడియోలో 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామ్ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామ్ మిక్స్డ్ని దాంట్లోకి వేసుకుంటున్నాను. ఈ గులాబ్ జామ్ మిక్స్ని నీళ్ళతో కానీ పాలతో కానీ దేంతోనైనా సరే మనం మిక్స్ చేసుకోవచ్చు. గులాబ్ జామ్ అనేది మన ఇండియన్ స్వీట్లలో ఒకటి అయిపోయింది. ఈ గులాబ్ జామ్ అనేది మన ఇండియన్ వాళ్ళల్లో ఎవరికి మాత్రం ఇష్టం లేకోకుండా ఉంటుంది. ముందుగా గుర్తొస్తుంది మనకి ఈ గులాబ్ జామ్ అనేది. దాంట్లో నేను ఒకదాన్ని. నాకు మా పిల్లలకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము. ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ గులాబ్ జామ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చెప్తాను. పిండిని మనం కలుపుకునేటప్పుడు మనం పాలు పోసుకొని కలుపుకున్నా, నీళ్ళు పోసుకొని కలుపుకున్నా పిండి అనేది చాలా స్మూత్గా కలుపుకోవాలి. అంతేకాని మన చపాతీ పిండి కనుక కలుపుకున్నట్టు గట్టిగా రాయిలాగా కలుపుకోకూడదు. అలా గట్టిగా రాయిలాగా కలుపుకున్నాము అంటే కనుక పిండి ఆరిపోతుంది. మనం రౌండ్స్ చుట్టుకునేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి. టిప్ నెంబర్ 1 ఇది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చెప్తాను చూడండి. టిప్ నెంబర్ 2 ఏంటంటే మనం పిండిని స్మూత్గా కలుపుకున్న తర్వాత పిండి అంతా స్మూత్గా కలుపుకోవాలి. ఆ స్మూత్గా కలుపుకున్న తర్వాత ఆ పిండిని అనేది మనం ఒక క్లాత్ తోటి కవర్ చేసుకొని పెట్టుకోవాలి. అలా కవర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు పిండి అనేది ఆరిపోకోకుండా ఉంటుంది. మనం రౌండ్స్ చేసుకునేటప్పుడు అలాంటి క్రాక్స్ రాకోకుండా కూడా ఉంటాయి. సో పిండి అనేది మనం ఒక క్లాత్ తోటి కవర్ చేసుకొని పెట్టుకోవాలి. దట్ ఈస్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3 ఏంటంటే కొంతమందికి పాకం ఎట్లా పట్టాలి అనేది తెలీదు. దీనికి పెద్ద పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ మనం పంచదారని కరిగించుకుని జస్ట్ మనం చేత్తో ఇలా టచ్ చేసినప్పుడు కొంచెం లైట్గా జిగురుగా వస్తే చాలు, అంతే. దానికి పెద్ద పాకమేమి అవసరం లేదు. అది టిప్ నెంబర్ 3. అంతేకాకోకుండా కొంతమంది అంటే జస్ట్ ఆ షుగర్ కరిగిపోతే చాలు, ఇంకా మనం దాంట్లో గులాబ్ జాము తయారు చేసి వేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. షుగర్ మాత్రమే కరిగితే మనం గులాబ్ జాములు వేసేసాము అంటే కనుక ఎక్కడికక్కడే అవి విడిపోతాయి, పిండి అయిపోతుంది. అలా కాకోకుండా పాకం అనేది మనం చేత్తో పట్టుకున్నప్పుడు జస్ట్ జిగురుగా వస్తే చాలు. అది టిప్ నెంబర్ 3. ఇలా కనుక చేస్తే కనుక మీకు ఈ గులాబ్ జామ్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం అని పాకాన్ని మనం ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న పిండిని క్లాత్ తీసేసేసి అలా పట్టుకొని వత్తినప్పుడు స్పాంజ్ లాగా హోల్ పడిపోతుంది. అంటే మన పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది అని చెప్పి అర్థము. అలాంటప్పుడు మనం తీసుకొని దాన్ని చిన్న బౌల్స్ లాగా రౌండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న బాల్స్ చేసుకున్న దానికి కూడా మనం క్లాత్ తోటి కవర్ చేసుకొని పెట్టుకోవాలి. క్లాత్తో కనుక కవర్ చేసుకోకుండా మనం పెట్టుకున్నాము అంటే అవి ఎండిపోతాయి, క్రాక్స్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో మనము క్లాత్ తోటి కవర్ చేసుకొని పెట్టుకోవాలి. పాకం వచ్చేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. జనరల్గా నాకు పిల్లలు పుట్టకముందు ఇలాచీ పౌడర్ వేసుకునేది అనేది ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకునేది అనేది కొంచెం ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని తింటున్నాను. టిప్ నెంబర్ 4 ఏంటంటే మనం ఇలా బౌల్స్ అన్నిటినీ రౌండ్ చేసుకున్న తర్వాత బౌల్స్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది బౌల్స్ని కవర్ చేస్తూ ఉండాలి.
క్లాత్ కనుక తీసేసేసి పెట్టేస్తే కనుక అవి పిండి అనేది ఎండిపోతుంది, క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో మనం చిన్న చిన్న బౌల్స్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది కవర్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామ్ చేశాను కాబట్టి అలాగా చిన్న చిన్న బౌల్స్ చేసుకున్నాను. అన్ని ఉండలు మాత్రం అయ్యాయి నాకు. దీనికోసం ఇట్లాగా కవర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫైనల్గా ఇట్లా అన్ని రౌండ్స్ ఉండలన్నీ చుట్టేసిన తర్వాత ఇలా క్లాత్ తోటి కవర్ చేసుకొని పెట్టుకున్నాను. నేను డీప్ ఫ్రై చేయడం కోసం అని చెప్పి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. దీంట్లో ఇంకొక టిప్ ఏంటంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు సరే ఈ గులాబ్ జామ్ అనేవి సిమ్లోనే పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైలో పెట్టకూడదు. హైలో పెట్టాము అంటే కనుక పైన మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల ఫ్రై అవ్వకోకుండా అలాగే ఉండిపోతుంది. అలా ఫ్రై చేసుకొని మనం పాకంలో వేసుకున్నాము అంటే కనుక లోపల ఫ్రై అవ్వకోకుండా అది పిండిగానే ఉండిపోతుంది తప్పితే జ్యూసీగా అస్సలు రాదు. అలాగే మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఎప్పుడు సరే ఈ గులాబ్ జాములు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి వెంటనే మనం పాకంలో వేసుకుంటే కనుక పాకం మొత్తానికి ఈ గులాబ్ జామ్ అనేవి మొత్తం పీల్చుకొని చాలా జ్యూసీగా స్పాంజీగా వస్తాయి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే కనుక మీకు 100% రిజల్ట్ వస్తుంది. మంచి జ్యూసీ అండ్ టేస్టీ అయిన గులాబ్ జాములు మీకు రెడీ అవుతాయి. నేను లాస్ట్లో కూడా చూపిస్తాను చూడండి. ఈ గులాబ్ జామ్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను ఇలాగా అన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాను. దీంట్లో ఒక గులాబ్ జామ్ తీసి జామ్ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత స్మూత్గా ఉందో చూడండి. అసలుకి ఎక్కడా పిండి అనేది లేదు, క్రాక్స్ అనేవి లేవు, జ్యూసీగా మెత్తగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే కనుక మీకు మంచి టేస్టీ అయిన గులాబ్ జామ్స్ అనేవి రెడీ అవుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్.